హే గైస్ బాగున్నారా? మొన్న విహాన్ మార్నింగ్ లేచి పూల్కి వెళ్ళి ఫుల్గా ఆడేసి వచ్చి టైడ్ అయిపోయి అలా పడుకున్నారనమాట. ఇంకేముంది, మీ అందరికీ తెలిసిందే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ అని తెగ వైరల్ అయిపోయింది కదా. సో ఆల్రెడీ మేము 4-5 టైమ్స్ విజిట్ అయిపోయాం. ఇంకా ఆ రోజు ఫ్రెండ్స్తో వెళ్ళామన్నమాట. ఎప్పుడంటే రీసెంట్గా రీసెంట్గా కాదు, యాక్చువల్లీ ఇది పాత వీడియో నేను అప్లోడ్ చేసేసరికి మీకు రీసెంట్ అయ్యింది. సో ఆ రోజు మేము అందరం ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కలిసి ఒక్కొక్క కాంబో ఆర్డర్ చేసుకుందాం, నాన్ వెజ్ థాలీ అని చెప్పేసి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నాన్ వెజ్ థాలీకి సాల్ట్కి వెళ్ళాం కదా, అక్కడ చాలా డిసప్పాయింట్ అయిపోయాం అనమాట. అసలు బాగాలేదని చెప్పి సరే ఆంధ్ర లార్జెస్ట్కి వెళ్దామని చెప్పి ఫ్రెండ్స్ బ్యాచ్ అందరం కలిసి వెళ్ళాము. నా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే, నేను స్టార్ట్ చేస్తాను అనమాట, అబ్బా మంచిగా ఏమైనా తినాలనిపిస్తుంది అబ్బా అని. ఇంకా అందరూ కూడా సై అంటే సై అని ఇంకా నెక్స్ట్ డే ఇంకొక 1 day 2 daysలో ప్లాన్ చేసేసుకుంటాం. సో నాకు దొరికిన బ్యాచ్ కూడా అంతే అనమాట. ఎవ్వరూ కూడా వెనక్కి ఆగండి, వెళ్దాంలే, బంక్ కొడదాంలే అని అస్సలు ఎవరు డిలే చేయరు. అందరూ కూడా వెళ్దామని ఫిక్స్ అయిపోతాం అనమాట. సో ఇంకా ఆ రోజు ఏంటంటే ఇది నా ప్లేట్ అనమాట, నాన్ వెజ్ థాలీ. అండ్ ఇందాక చూసారు కదా, అదేంటంటే 3 స్పెషల్ కర్రీస్ వచ్చి సంథింగ్ ఏవో నేమ్స్ అయితే మర్చిపోయాను. సో ఆ రోజు వెళ్ళామన్నమాట, ఫుల్గా ఎంజాయ్ చేసాము. కిడ్స్ని స్కూల్కి పంపించేసి ఓన్లీ మా లేడీస్ గ్యాంగే వెళ్ళింది. బాగుంది, మీరు చాలామంది ట్రై చేసి ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే మేము చిట్టి గుడ్లు కోసం ఆర్డర్ చేయడానికి వెళ్ళాము, బట్ ఆ రోజు కూడా అయిపోయింది. అండ్ అక్కడ కర్డ్ రైస్ ఆర్డర్ చేసాము, ఎందుకంటే మాదిరికి ఫుల్ ఫీవర్ అన్నమాట. అయినా సరే ప్లాన్ ఎక్కడ డిసప్పాయింట్ చేయకూడదు, నా వల్ల ప్లాన్ ఆగిపోతుంది అని చెప్పేసి అయినా వచ్చేసి పాపం కర్డ్ రైస్ ఒక్కటే తిన్నది. ఇంకా అలా అందరం ఆర్డర్ చేసుకున్నాం. సతీష్ గారు తెలిసిందే, మా ఉమా వాళ్ళ హస్బెండ్, ఇంకా ఆయనతో పాటు కార్లో వెళ్ళామన్నమాట. ఆ థాలీ చూసారా ఎంత ఉందో, అస్సలు తినలేకపోయాం. ఎనీవేస్ మీ రివ్యూ ఎలా ఉందో నాకు షేర్ చేయండి. ఇది పాత వీడియోస్ కాబట్టి మీరు ఏమనుకోవద్దు, నేను సెల్ ఫోన్ చూసి డిలీట్ చేసేద్దాం ఈ వీడియోస్ అన్నీ తీసినవని అనుకున్నాను. బట్ ఎందుకు అనిపించింది, ఏముంది లేట్ అయినా పర్వాలేదు అప్లోడ్ చేద్దామని చెప్పి. ఇదేంటంటే విహాన్ బర్త్డే రోజు వీడియో అనమాట. June 19th ఆ రోజు వాడి బర్త్డేకి మార్నింగ్ డీజే స్వీట్స్లో అందరికీ కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి స్వీట్ బాక్స్ ప్యాకింగ్ చేపించేసి ఫ్రెండ్స్కి ఇప్పించేసి, అండ్ నేనేంటంటే విహాన్ని తీసుకొని అనపర్తి వచ్చాం అనమాట. ముందు అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం. అక్క వాళ్ళ ఇంట్లో ఏంటంటే రీసెంట్గా కుక్క పిల్లని పెంచుతున్నారనమాట. ఇంకా అది ఫుల్ విహాన్తో ఫుల్ ఎంజాయ్ చేసింది, ఫుల్ ఆడింది. విహాన్ కూడా చాలాసార్లు అన్నాడు కుక్క పిల్లని పెంచుకుందామని చెప్పేసి. నేను నిన్ను పెంచడమే దండగా, ఇంకా దాన్ని నేనెక్కడ చూడను అని చెప్పి ఆపేసాను. సో చూసాడా, వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అలా కొంతసేపు టైం అది స్పెండ్ చేసి ఎంజాయ్ చేసిన తర్వాత వాడు బర్త్డే మాత్రం కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట విహాన్కి. ఇంకా నాకు ఈ వీడియో అనేది ఎంత లేట్ అయినా పర్వాలేదు అప్లోడ్ చేద్దామని ఇంకా నేను డిసైడ్ అయిపోయాను. సో అక్క బావగారికి స్వీట్స్ అది ఇచ్చేసి ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య బైక్ ఎక్కాడు. ఇంకా ఫ్రెండ్స్ అనపర్తిలో ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఇద్దామని చెప్పేసి రీసెంట్గా వికాస్ కొత్త బైక్ కొనుక్కున్నాడు అనమాట. బాయ్స్కి తెలిసిందే కదా బైక్స్ అంటే ఎంత ప్యాషన్ ఉంటుందో. అందులో ఇలా స్పోర్ట్స్ బైక్ లాంటిది అనిపించేసరికి విహాన్ ఇంకా అసలు కూడా కార్ ఎక్కను నేను అని చెప్పి అన్న బైక్ ఎక్కి తిరుగుతున్నాడు. ఇంకా అనపర్తి మొత్తం తిరిగాడు. అండ్ మళ్ళీ వెనక్కి చూస్తున్నాడు అనమాట, మేము వస్తున్నామా రావట్లేదా, మేమే ఫాస్ట్గా వెళ్తున్నాం, రేస్ మాదే, మా బైక్ ఇంత కెపాసిటీ అని చెప్పేసి ఇంక బాయ్స్ అంటే తెలిసిందే కదా బైక్స్ ఫేవరెట్ అవుతుంది. ఇంకా వాడు ఫుల్గా వాళ్ళ అన్నయ్యతో బైక్ ఎక్కి మొత్తం అనపర్తి అంతా తిరిగాడు. యాక్చువల్లీ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట, మాధవి అక్క వాళ్ళ ఇంటికి స్వీట్స్ ఇవ్వడానికి. ఇంకా ఈలోపు వాడు బైక్ మీద వచ్చాడనమాట. ఇంకా తర్వాత అక్క వాళ్ళకు కూడా స్వీట్స్ అది ఇచ్చేసి ఇంకా బ్యాక్ టు రాజమండ్రి. ఈవినింగ్ నుంచి మా హౌస్లో ఏమంటారు బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఆ రోజు భూపి వచ్చింది, మా భూపి అండ్ అలాగే సహస్ర ఫస్ట్ వీళ్ళు వచ్చారు. ఇంకా తర్వాత కిడ్స్ బ్యాచ్ అందరూ వచ్చారనమాట. నేనేంటంటే విహాన్ ఫ్రెండ్స్ బ్యాచ్ వాడు ఏజ్ ఉన్న వాళ్ళని వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ మాధురి అండ్ అలాగే జయశ్రీ వాళ్ళ పిల్లలు అందరినీ కూడా పిలిచాను. సో ఒక్కొక్కళ్ళు వరుసగా రావడం స్టార్ట్ చేశారు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు బర్త్డే. నిజంగా విహాన్ ఎప్పుడు కూడా ఇన్నాళ్ళు జాంపేటలోనే జరిగింది, ఎప్పుడు ఇలా ఇదే ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఇక్కడ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత వీడు వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ కోసం ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాడు. అండ్ ఇంక మమ్మీ డాడీ వస్తూ జాంపేటలో వీడికి 2 ఫ్రెండ్స్ ఉంటారనమాట, చైతన్య అండ్ అలాగే వాళ్ళ సిస్టర్. సో వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ నేను చూసారా శారీ కట్టుకున్నాను, చాన్నాళ్ళ తర్వాత నాకు ఎందుకో శారీ కట్టుకోవాలనిపించింది. ఇప్పుడు కట్టకపోతే ఇంకెప్పుడు కడతామని చెప్పి ఇంకా అందుకనే
రీసెంట్గా కొత్త శారీ అనమాట, విహాన్ బర్త్డే రోజే కట్టుకున్నాను. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ శారీ కోసం. మోర్ ఓవర్ ఎప్పుడు కట్టినా కూడా అందరూ బాగుంది అని చెప్పారు. అండ్ శారీ క్వాలిటీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, అందుకే నేను ఎక్కువసేపు కట్టుకోగలిగాను అనమాట. అండ్ భూపి అండ్ అలాగే అర్జున్ ఇద్దరు కూడా ఇంకా టేబుల్ మీద పిల్లలకి తెచ్చిన స్నాక్స్ అవన్నీ కూడా రెడీ చేసేస్తున్నారు. రాజమండ్రిలో కేక్ మ్యాజిక్, ఎప్పుడు చూసినా నేను కేక్ మ్యాజిక్లోనే ఆర్డర్ చేస్తాను. వాళ్ళ దగ్గర కేక్స్ అవి మంచి ఫస్ట్ నుంచి అదే అలవాటు అనమాట. ఇంకా సమోసా, కేక్ పీస్, చాక్లెట్స్ అండ్ మాజా ఇలా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం పిల్లలు వచ్చిన వాళ్ళు అందరికీ అని చెప్పేసి ఇంకా అలా సెట్ చేసాం. అండ్ కేక్ చూసారా, మా విహాన్ ఫేవరెట్ కార్టూన్ అన్నమాట. సో అది అలా సెట్ చేసేస్తున్నారు. ఈ లోపల ఇంకా ఒక్కొక్కరు రావాల్సిన వాళ్ళు అంటే ట్యూషన్కి అండ్ స్విమ్మింగ్కి అలా వెళ్ళి కొంచెం లేట్గా 7:30, 7:45కి వస్తారు. సో ఆ రోజు ఫ్రెండ్స్ ప్లేట్ అయితే మాత్రం ఇలా సమోసా, స్వీట్స్, చాక్లెట్స్ అండ్ అలాగే మాజాతో డెకరేట్ చేసేసాం అనమాట, ఎక్కడ లేట్ చేయకూడదని చెప్పి. ఇంకా వచ్చేసరికి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి చూడండి. అది అయిపోద్ది, అది ఆరిపోద్ది. కూర్చోండి, ఏం కాదు, అది ఆరిపోద్ది. చూస్తున్నారు కదా, ఎంట్రీ అలా ప్లాన్ చేశారనమాట విహాన్ అని గట్టిగా అరిచి. ఇంకా తర్వాత సో ఇక్కడ తిప్పలు చూసారా, వీళ్ళతో ఒక గ్రూప్ ఫోటో ప్లాన్ చేయాలని చెప్పి అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట పిల్లలందరినీ. మళ్ళీ అందులో ఒకళ్ళు పడతారని, ఒకళ్ళు పడరని, ఒకళ్ళు హైట్ అని, ఒకళ్ళేమో నా ఫ్రెండ్స్ పక్కన నుంచి ఉంటానని చెప్పి అలా చాలా సేపు డిస్కషన్ అయిన తర్వాత ఫైనల్గా ఒక మంచి ఫోటో అయితే తీయగలిగాము. ఈ వీళ్ళే కాదు, విహాన్ బ్యాచ్ ఇంకా చాలామంది ఉన్నారు. బట్ నేనేంటంటే హాఫ్ ఆఫ్ ద పిల్లలు అయితే మాత్రమే పిలిచాను. ఇంచుమించు మా కమ్యూనిటీలో ఒక 50 మెంబర్స్ పైనే ఉంటారు, అందరినీ పిలిచానంటే. సో వీళ్ళతో బాగా ఆడతాడు కదా అని చెప్పేసి నేను వీళ్ళు పిలిచాను అన్నమాట. ఇంకా ఆ రోజు కష్టపడి గ్రూప్ ఫోటో తీసిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే మాత్రం స్టార్ట్ చేసాం. మీకు గ్రూప్ ఫోటో కూడా పెడతాను ఎలా ఉందో. మధ్యలో మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అనమాట, ఒకళ్ళు పడుతున్నారు ఒకళ్ళు పడరు అని. ఒకసారేమో ఒకడు నవ్వుతాడు, ఇంకొకసారేమో ఇంకొకటి కళ్ళు మూసేస్తాడు. అమ్మో, కిడ్స్తో చాలా కష్టం. బట్ ఎనీవేస్ ఈ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి, వాళ్ళని క్యాప్చర్ చేయాలి. అండ్ ఫైనల్గా ఒక మంచి పిక్ అయితే మాత్రం ఇక్కడ మీరు చూసారా, అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చారు కొంతమంది. అదేంటంటే వాళ్ళు ముందే డిస్కస్ చేసుకున్నారనమాట, బర్త్డే కోడ్ బ్లాక్ అని చెప్పి. సో ఫైనల్గా ఒక మంచి ఫోటో అయితే తీయగలిగాను నేను.
సో చూస్తున్నారా వాళ్ళు అల్లరి, వాళ్ళ గోల, వాళ్ళ ఎంజాయ్మెంట్ అంతా కూడా వాళ్ళని ఆపాలంటే అంత అయిందనమాట. ఎనీవేస్ ఫైనల్గా అందరినీ సెట్ చేసి హ్యాపీగా గ్రాండ్గా కేక్ కట్ చేయించేసి అండ్ అలాగే వాళ్ళకి స్నాక్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఇంకా రోజు బర్త్డే అయితే మాత్రం చాలా బాగా జరిగింది అండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఏమో ఎందుకో లేట్ అయినా కూడా నాకు ఈ వీడియో పోస్ట్ చేయాలనిపించింది. ఆల్మోస్ట్ 3 months అయిపోయింది. బట్ ఎనీవేస్ నేను పోస్ట్ చేశాను కమ్యూనిటీకి వచ్చాక తర్వాత. ఫస్ట్ బర్త్డే కదా విహాన్కి, సో ఇదేలా మెమొరీ మిస్ చేస్తాను అని చెప్పి పోస్ట్ చేశాను. మెల్లమెల్లగా వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. చాలా ఈవెంట్స్ అయినాయి, చాలా ఏమంటారు హ్యాపెనింగ్స్ అయినాయి అనమాట. బట్ నాకు ఎందుకో పెద్దగా మోటివేషన్ అనిపించట్లేదు. బట్ మెల్లమెల్లగా మోటివేట్ చేసుకొని నేను వీడియోస్ అవి అప్లోడ్ చేయాలని చూస్తున్నాను. హోప్ సో. చెప్పిన ప్రతిసారి ఇలాగే డిలే అవుతుందబ్బా, అందుకే నేను ఇంక ఈసారి నుంచి ఏం చెప్పను. బట్ ఎనీవేస్ చూడండి, నా కోసమైనా నేను అంటే ఒక మెమరీ క్రియేట్ చేయడానికి మా విహాన్ గట్రా పెద్ద అయిన తర్వాత వాడంతటికి వాడే వీడియో చూసుకోవాలన్నా ఉంటుంది కదా హ్యాపీనెస్. అందుకే అని చెప్పి నేను ఇంక వీడియో అయితే అసలు మిస్ చేయాలనుకోలేదు. అలా మంచిగా బర్త్డే సెలబ్రేషన్ అది అయిపోయిన తర్వాత విహాన్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు వాడు బర్త్డే ఈసారి. అండ్ ఇక్కడ మీరు కమెంట్ చేయండి నా శారీ ఎలా ఉంది ఏంటి అని. ఇంకా అయిపోయిన తర్వాత ఆ పిల్లలందరినీ జాగ్రత్తగా వాళ్ళ ఫ్లాట్స్కి పంపించేసిన తర్వాత ఇక్కడ మేము ఏంటంటే ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. మళ్ళీ డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా రోజు నైట్ ఈసారి అనిల్ అండ్ అలాగే భూపి మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్స్ వాళ్ళని తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఆ రోజు ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు అండ్ ఇప్పుడు చూస్తున్నారు. 4-5 times వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అది ముందే ఆర్డర్ చేసామన్నమాట. ఇంతకీ విషయం ఏంటంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఉమా అండ్ రఘు వీళ్ళిద్దరూ కూడా నా ఇంటర్ క్లాస్మేట్స్ అనమాట. అక్కడికి వెళ్ళి నాకు ఫస్ట్లో వీడియోస్ చూసినప్పుడు అనుకున్నాను వీళ్ళని ఎక్కడో చూసాను. తర్వాత అనిపించింది మళ్ళీ ఇంకొకసారి ఏమనిపించిందంటే బాగుంటుందా బాగోదా, వాళ్ళకి గుర్తున్నాను నేను గుర్తులేదు ఏమోలే అన్న ఒక మొహమాటం అడ్డొచ్చింది. ఇంకా ఆ రోజు నైట్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మా డిన్నర్ అయ్యేసరికి 10-10:30 అయిపోయింది. అప్పుడు రఘు చూసి నన్ను గుర్తుపట్టాడు. రమ్య నువ్వు రమ్యవే కదా, నువ్వు ఇంటర్ ఇలా మనం క్లాస్మేట్స్ కదా అని చెప్పంటే ఓ మై గాడ్ రఘు నీకు గుర్తున్నానా నేనా అని చెప్పేసి ఇంకప్పుడు మా హస్బెండ్ అది పరిచయం చేసి ఇంకా అలా మాట్లాడుకున్నాం. అండ్ మోర్ ఓవర్ ఉమా నా క్లాస్మేట్. ఇంకా నేను ఏమంటారు వాళ్ళ రెస్టారెంట్ గురించి రివ్యూస్ గురించి అన్నీ షేర్ చేసాం, మా ఒపీనియన్ మా ఫ్రెండ్స్ విజిట్ అంతా కూడా. ఎనీవేస్ హోప్ఫుల్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ ఉమా నేను కూడా మంచి పిక్ అయితే తీసుకున్నాం. ఐ హోప్ సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది. ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తాను.